నమస్తే. ఎన్నో ముఖ్యమైన అంశాలు, అలాగే ఎన్నో ధర్మ సందేహాలు, ముఖ్యంగా మాస ఫలితాలు. ఈ విషయాల్లో మనందరికీ సుపరిచితులు. చాలా వీడియోస్ ఆల్రెడీ మన ఛానల్‌లో చేసున్నాం. ప్రతి మాసం మనల్ని పలకరిస్తూనే ఉంటారు మాస ఫలితాల ద్వారా. ఇక ఈ ఆగస్టు మాసానికి సంబంధించి మాస ఫలితాలు వివరించటానికి మేషరాశి మొదలు మీనరాశి వరకు ఏ విధంగా ఉంది, ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి, ఈ విషయాలన్నీ వివరిస్తారు. ఏ వీడియో కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నాతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు నిపుణులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. మొట్టమొదటిగా మేషరాశితో మొదలు పెడదాం. ప్రతి రాశి కూడా మీకు ఎలా అనిపించింది, మీరు ఎంతవరకు ఫాలో అవుతున్నారు, ఈ విషయాలన్నీ కామెంట్ బాక్స్లో తెలియచేస్తూ, గురువు గారిని కలవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారు, ఇక తదుపరి రాశి సింహరాశి. సింహరాశి వారికి ఏ విధంగా ఉందండి ఆగస్టు మాసం? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. సింహరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా జన్మంలో బుధ శుక్రులు ఈ నెలాఖరులు ఆగస్టు నెలాఖరులో ద్వితీయ స్థానంలోకి శుక్రుడు కేతువుతోటి కంజంక్షన్ కావటం, అలానే సప్తమ స్థానంలో వాళ్ళకి ఈ సహజంగా శని యొక్క సంచారం కుంభరాశిలో ఉండటం, అది షష్టమ స్థానం యొక్క కొంత ప్రభావం పడే అవకాశాలు ఎక్కువగా ఉండటం. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం, దశమ స్థానంలో గురుకుజుల యొక్క సంచారం. మరి ఏ విధంగా ఉండబోతుంది అని మనం చూస్తే, ఈ సింహరాశి వాళ్ళకి కుంభరాశిలో శని యొక్క సంచారం వక్రస్థితిలో ఉండటం వల్ల అనుకున్న పనులన్నీ కూడా నెరవేరే అవకాశాలుంటాయి. కార్య విజయం జరిగే అవకాశాలుంటాయి. ఉద్యోగం భద్రత అనేది అవసరం పడినా కూడా దశమంలో గురువు వల్ల కూడా ధనం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ధనపరంగా అనుకూలంగా ఉంటుంది. ఆర్థికాభివృద్ధి బాగా పెరుగుతుంటుంది. లోటు లేకుండా ఉండే అవకాశాలుంటాయి. అయితే ధనం ఖర్చు పెట్టడంలో మటుకు వృధా భ్రమణం జరిగే అవకాశాలుంటాయి. అంటే ఊరికనే తరచూ ప్రయాణాలు చేయటం, వృధా సంచారం అంటారు, స్థానభ్రంశం అంటారు. అనవసరంగా తిరగొద్దండి. భయము, ఆందోళన ఉండకూడదు. దోషంలు భూషణలతో ఉంటారు. అలానే బంధుజనులతోటి కూడా కొంత అభిప్రాయ భేదాలు రావటం. అంటే ఇవన్నీ కూడా ధనధాన్య వృద్ధి, బంధుమిత్ర సమాగమనం, నూతన గృహ నిర్మాణము, స్త్రీ సౌఖ్యము, సంతోషము, ఆకస్మికంగా కొన్ని అపాయాలు రావటం. అంటే అనవసరమైన అపాయాల్లోకి వెళ్ళకూడదు వీళ్ళు. దానికి ఏమిటి కారణం ఏంటంటే, కొద్దిగా మధ్యలో సింహరాశిలో జన్మంలో శుక్రుడు వల్ల వివాహ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అంటే మంచి సంపన్న కుటుంబం నుంచి అమ్మాయికి అబ్బాయి, అబ్బాయికి అమ్మాయి వచ్చే అవకాశాలు ఉంటాయి. వివాహ ప్రయత్నాలన్నీ సఫలీకృతం అవుతాయి. ఆగస్టులో ఎవరైతే వివాహం అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ప్రయత్నం చేస్తే వాళ్ళకు అనుకూలమైన ఫలితాలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దాని ద్వారా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి రవి యొక్క ప్రభావం వల్ల ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఆటంకాలు రావటం, రోగ భయము, తరచూ ప్రయాణాలు, చంచలత్వము, విరోధ భావాలు. అంటే మానసికంగా చంచలం లేకుండా, విరోధ భావాలు లేకుండా ఉండటం చాలా మంచిది. అనవసరమైన విరోధాలు, ప్రయాణాల వల్ల అనవసరంగా డబ్బులు ఖర్చు పెట్టుకోవటాలు, దుష్ట సావాసాలు, అనవసరమైన వ్యక్తులతోటి మనం సావాసం చేయాల్సిన పనేమీ లేదు. దృష్టి దూరంగా ఉండాలంటారు. అలానే సౌఖ్యము, ప్రయాణము, అలానే ధనలాభం, ఆర్థిక సమస్యల నుంచి వీళ్ళు బయటపడే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆర్థిక పరంగా ఉండే వాటిలో సమస్యల నుంచి బయటపడటానికి కారణం ఏంటంటే శుక్రగ్రహము, శనిగ్రహము. ఈ రెండిటి వల్ల బయటపడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే గురువు దశమ స్థానంలో మిశ్రమ ఫలితాన్ని ఉండటం, విద్యార్థులు పోటీ పరీక్షలు విజయం సాధించడం, తల్లిదండ్రులు భాగస్వామ్యంతో కొద్దిగా విభేదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. పని రంగంలో మార్పులు, స్థిరత్వం లభించే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే స్థిరత్వం లభిస్తుంది, ఉద్యోగంలో హోదా పెరుగుతుంది, విరోధులు కూడా పెరుగుతారు. దాంతో శత్రువులు కూడా కొంత పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి కొంత ఆచితూచి అడుగు వేసి ముందుకు వెళ్ళాలి. అలానే జన్మంలో బుధుడు ఉంటాడు. అకాల భోజనం, సరైన సమయానికి భోజనం చేయకపోవటం, బంధుమిత్రులతో చిన్న చిన్న ఆటంకాలు, అలానే మితభాషిగా ఉండాలి. వ్యర్థ మాటలు, వ్యర్థ ప్రయాణాలు అవసరం లేదు. అలానే సాధ్యం కాని పనులన్నీ కూడా చేయాలని ప్రామిస్ చేయకూడదు, ప్రమాణాలు చేయకూడదు. ధనలాభం, భోజన సౌఖ్యం, వస్తు ప్రాప్తి, అలానే ఆనందము, కార్య సాఫల్యత. దేశాంతరం వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. కానీ వీళ్ళు అనుసరించాల్సిన విషయం ఏంటంటే దుష్టులతో స్నేహం చేయకూడదు, వృధా భ్రమణం చేయకూడదు, ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి, డబ్బును అనవసరంగా ఖర్చు పెట్టుకోకూడదు. సంచార యోగం అనేది ఎక్కువగా ఉంది. అలానే ఉద్యోగంలో వృత్తి హోదా పెరగటం జరుగుతుంటుంది. వ్యాపారంలో భాగస్వామ్య వ్యాపారం బాగా కలిసి వస్తుంది.
ఓకే. ఆ నూతన వ్యక్తులు ద్వారా కూడా అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాల్లో కూడా ఎమినెంట్ స్కాలర్స్‌తో పరిచయం కావటం వల్ల కూడా అన్నీ మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. అంటే ఇవన్నీ కూడా జరుగుతాయి వాళ్ళకి. అంటే అన్నీ కూడా ఎక్కువగా సుఫలితాలు జరిగే అవకాశాలు ఎక్కువుంటాయి. అంటే ధనధాన్య ప్రాప్తి జరిగే అవకాశాలుంటాయి. అంటే ఈ రాశి వాళ్ళకి శుక్రగ్రహం అనుకూలంగా ఉంది. శని వక్రస్థితిలో ఉండటం వల్ల అనుకూలంగా ఉంటుంది. గురు, కుజులు మిశ్రమైన ఫలితాలొచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. హ్మ్. కాబట్టి ఈ రాశి వాళ్ళకి కొంత భార్యాభర్తల మధ్యలో చికాకు లేకుండా, భర్త ఒక మాటన్నా, భార్య ఒక మాటన్నా సర్దుబాటుతనంతో ముందుకెళ్ళటం మంచిది. రైట్. అంటే సర్దుబాటు అనేది చాలా ఇంపార్టెంట్. అంటే లౌకిక జ్ఞానంతో వెళ్ళటం వల్ల కూడా వీళ్ళు వృత్తిలో పురోగాభివృద్ధి సాధించే అవకాశాలు ఎక్కువుంటాయి. రుణ బాధలు తొలగించుకునే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. హ్మ్. కాబట్టి వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్తే వీళ్ళకి మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. ఎలాగో చాలా మంచి ఫలితాలే ఉంటాయి అన్నట్టుగా చెప్తున్నారు. వాళ్ళ పనులన్నీ కాస్త త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి సింహరాశి వారు? వాళ్ళు దత్తాత్రేయ స్వామి యొక్క స్తోత్ర పారాయణాన్ని, హ్మ్. శ్రీ దక్షిణామూర్తి నవరత్న మాల స్తోత్ర పారాయణం చేయాలి. అంటే హ్మ్. దక్షిణామూర్తిని స్తోత్ర పారాయణం చేయాలి. దానితో పాటు ప్రత్యేకంగా ఈ రాశి వాళ్ళు చేయాల్సింది ముఖ్యమైన పని సూర్యుడి యొక్క ఆరాధన. హ్మ్. ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని జగద్గురు ఆదిశంకరాచార్య గారు విరచిత శ్రీ కనకధారా స్తోత్ర పారాయణం చేయాలి. హ్మ్. అంటే జగద్గురు అయిన జగద్గురు ఆదిశంకరాచార్య కనకధారా స్తోత్ర పారాయణం చేయటం అనేది చాలా మంచిది. రైట్. అంటే ఇవన్నీ కూడా చేయటం వల్ల ఈ కనకధారా స్తోత్ర పారాయణం ఎప్పుడు చేయాలంటే గురువారం రోజున ప్రాతకాలంలో కానీ, ప్రదోషకాల సమయంలో చేయాలి. హ్మ్. అంటే ప్రాతకాలం కుదరలేదనుకో ప్రదోషకాల సమయంలో చేయాలి. అది గురువారం గాని, శుక్రవారం గాని. గురువారం లక్ష్మీవారం అంటారు కాబట్టి గురువారం గాని, శుక్రవారం గాని చెయ్యాలి. అలానే దత్తాత్రేయ స్వామి యొక్క కవచ స్తోత్ర పారాయణాన్ని కూడా గురువారం రోజున చేయటం చాలా మంచిది. ఎందుకంటే కనకధారా స్తోత్రం అనేది చాలా పవర్‌ఫుల్ కాబట్టి అది చదువుకోవటం చాలా మంచిది. దానితో పాటు కుజుడు కొద్దిగా బాగాలేడు కాబట్టి మంగళవారం పూట ఉపవాసం చేసి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేయాలి. తత్పురుషాయ విద్మహే మహాసేనాయ ధీమహి తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవటం వల్ల సుబ్రహ్మణ్య స్వామి సంబంధించిన గాయత్రి మంత్రం చక్కగా చదువుకోండి. మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. ఓకే. చాలా చక్కగా వివరించారు. సింహరాశి వారికి కూడా మాసం అంతా బానే ఉందండి. చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఇంకా శుభ ఫలితాలుంటాయి. ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఏ ఏ వారాలు చేసుకోవాలి? ఏ విధంగా చేసుకోవాలి? ఈ విషయాలన్నీ చాలా క్లారిటీగా చెప్పారు గురువుగారు. ముఖ్యంగా పరిహారాలు చేసుకునేటప్పుడు జాతకాల్ని పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి ఫలితాలుంటాయి. జాతకాలు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నంబర్‌కి కాల్ చేయండి. గురువుగారి అపాయింట్‌మెంట్ లభిస్తుంది. మీరు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఎన్ని రోజులు చేసుకోవాలి? ఈ విధంగా అనేది క్లారిటీగా మీకు చెప్పడం జరుగుతుంది. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. అందరికీ రాశివారందరికీ ఈ విషయం చేరాలి అన్న సదుద్దేశంతో కార్యక్రమాలు చేస్తున్నాం కాబట్టి అందరికీ చేరవేయండి. ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో రాశితో మళ్ళీ కలుస్తాను. నమస్తే.